వాళ్ళ రామకృష్ణ గౌడ్ గారు ప్రెసిడెంట్ తెలంగాణ చాంబర్ ఆయన పిలిచారు. వారు కూకట్పల్లిలో స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు సంచులు సొంత డబ్బుతో కానీ కాబట్టి మీ అందరికి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సెలవు తీసుకుంటాం. నమస్తే గారు, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రేమ్స్ అన్ని. అందరు చూసినా మీరు ఎట్లా చెప్పండి ఒకసారి. శివసుధీర్ గారు, ఇక వీళ్ళ టీంని ఒకసారి పరిచయం చేస్తున్నాను. ప్రొడ్యూసర్ హీరో పేరు ప్రసాద్ మేడి, విలన్ గా శివసుధీర్ గుండెపూడి గారు చేశారు. ఇక కెమెరామ్యాన్ సుదర్శన్ బొజ్జా, ఎడిటర్ శేఖర్ గుడగుంట్ల. కథ ఇచ్చాను. మరి ఒక మారుమూల పల్లెటూరు హైదరాబాద్ వచ్చి నేను చేసేటువంటి వృత్తి వేరు, నేను ఎంచుకున్నటువంటి ప్రవృత్తి వేరు. నేను పురోహితం చేస్తూ ఉంటాను, కానీ ఆర్టిస్ట్ అవ్వాలి అనేది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అంటే ఓ బొమ్మ కథ అంటే దానికి తగ్గట్టుగానే తన క్యారెక్టర్ కూడా ఉంటుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలి అంటే 16 ఏళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్ గారి లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. మరి మౌర్యాని దానిలో ఉందా? సినిమా వాళ్ళు కదా, లేట్గానే వస్తారు. నా పుట్టినరోజు వేడుకకి మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ వేణుగోపాల్చారి గారు. సో చాలా గొప్ప వ్యక్తి. నేమ్ పెట్టి వేణు ఆయన ప్రతి కార్యక్రమానికి అన్న సార్ పక్క కూర్చోండి, ఒక 2 అయితే అక్కడ ఆయన ప్రతి విశిష్ట సేవా పురస్కారం అందుకుంటున్న గొప్ప వ్యక్తి. సో విష్ణు గారు ఆర్గనైజింగ్ కొంచెం ఇక్కడ ఉండాలి, హెల్ప్ చేయాలి. మీరు అటు వెళ్ళిపోతే ఎట్లా సార్? అయితే ఇక ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేకంగా మనము తలుచుకోవాల్సిన వ్యక్తి మన్మధరావు గారు. సోషల్ క్లాస్తో ఒక గొప్ప సినిమా తీసిన గొప్ప వ్యక్తి ఆయన. ఇక అట్లాగే మరి ఇవాళ సాధనాల వెంకట స్వామి నాయుడు గారు, మరి ఆయన ఒక యాంకరు, మరి వాట్ నాట్ అన్న టైప్లో చాలా గొప్ప వ్యక్తి ఆయన. మా సంస్థ కూడా ఎన్నోసార్లు యాంకరింగ్ చేసి మాకు ఎన్నో రకాలుగా సహకరించినటువంటి ఆయనని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గుండెపూడి శివసుధీర్ గారు, ఇప్పుడు హీరో అయిపోయాడు, నిర్మాత అయిపోయాడు, అన్నీ అయిపోయాడు. ఆయన సినిమాల్లో కూడా విలన్గా చేశాడు, ఒక పెద్ద సినిమా విలన్గా చేశాడు ఆయన. సో ఆయన కృష్ణారావు గారు కూడా విచ్చేస్తున్నారు. వారు విశిష్ట పురస్కారానికి ఇవాళ వచ్చారు. వారిని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పైడి కృష్ణారావు గారు, ఆ తర్వాత డైరెక్టర్ యాక్టర్ శ్రీ గూడ రామకృష్ణ గారు. ఇక విశిష్ట ఫిలిం అవార్డ్స్ అందుకుంటున్నటువంటి మరో గొప్ప వ్యక్తి బాలమిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత శైలేష్ తివారీ గారు. తమ్ముడు కన్నా ఎక్కువైనా చాలా గొప్ప మనిషి. సినిమా తర్వాత పరిచయం అయ్యాడు, తమ్ముడు అని అవార్డు కాదు, సినిమా తర్వాతే పరిచయం అయ్యాడు బాలమిత్ర. రండి సార్ శైలేష్ గారు. ఒక గొప్ప కాస్తో తీసిన సినిమా, చాలా గొప్ప కాస్తో తీసిన సినిమా అది. అట్లాగే డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర, దొరసాని సినిమా. అట్లాగే కోటకొండ కృష్ణ గారు. కోటకొండ కృష్ణ గారు వకీల్ సాబ్ సినిమాకి ప్రత్యేక ప్రశంస నటుడుగా. కొత్తకొండ మహేందర్రావు గారు, మరి ఆయన ఎయిర్లైన్స్ లో పనిచేశారు, నటుడు. మళ్ళీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇంటీరియర్ డెకరేటర్స్ అయింది. వాల్ లీడ్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారికి ఫెలిసిటేషన్. అట్లాగే విశిష్ట మహిళా పురస్కారం ఇవాళ అందుకుంటున్నటువంటి స్వప్న సహృదయ ఫౌండేషన్ అధినేత్రి, నటి స్మైలీ స్వప్న గారు. అట్లాగే విశిష్ట బాలుడు అవార్డు అందుకోవడానికి స్పెషల్గా విచ్చేశాడు ఇక్కడికి హరిహరన్ నాయుడు, మాస్టర్ హరిహరన్ నాయుడు.
అట్లాగే బాలిక శ్రీమాన్య, ఇంకా కొందరు అతిథులు దారిలో ఉన్నారు. అప్పటి వరకు ఇంకా దారిలో కొందరు అతిథులు ఉన్నారు. ఈలోపు పరిచయ వాక్యం మా అక్బర్ గురురాజు గారితో మొదలు పెడతాను. ఎందుకంటే నాకు ముఖ్యులు వాళ్ళు. ఎందుకంటే మా డైరీ ప్రతి ఏడాది బ్యాక్ పేజ్ ఇస్తూ మొట్టమొదటిసారి మాకు ఇనాగ్రేషన్కి వచ్చారు. అంటే నేను ఇంకా చిన్నపిల్ల అన్నప్పుడు, అది వేరే సంగతి. సో అప్పటి నుంచి తెలుసు, విక్టరీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో వారికి పరిచయ ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. అక్బర్ గురురాజు గారు ఇవాళ విశిష్ట పురస్కారం, సేవా పురస్కారం అనుకుంటున్నారు వాళ్ళు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు వేణుగోపాలాచారి గారికి, అలాగే మా సాయి వెంకట్ గారికి, ఈరోజు బర్త్డే బాయ్ మా ఆయనకి ఒక్కరికి దక్కింది అనుకుంటా, ఇండస్ట్రీలో ఎవరికి లేదు. మన వేణుమాధవ్ గారికి, తర్వాత వచ్చిన ముఖ్య అతిథులకి, విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బల్లెంగారి ఫంక్షన్కి ఫస్ట్ టైం వచ్చాను. చాలాసార్లు రమ్మంటూ ఉంటాడు, ఏదో కారణాలు బిజీ, దానివల్ల రాలేకపోయాను. ఫస్ట్ టైం వచ్చాను. బహుశా ఆయన నేను నిత్యావసర వస్తువులు అంటే హెల్ప్ చేసినందుకు అవార్డు ఇస్తున్నాడు. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ ప్రతిసారి అవార్డు ఇస్తున్నాడు, నాకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ముందు పేజీలో ఆయన, వెనకాల పేజీలో ప్రతిసారి. నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూలు పల్లె తిరిగి ఒక రాజకీయంలో రాణించి ఆశ, అంటే ఏదో హెల్ప్ చేయాలి, ఏదో చేయాలి అనే తపనతో మా వేణుగోపాల్ సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మేము. ఆల్రెడీ సతీష్ పవర్ ఎమ్మెల్యేతో పాటు ఇప్పుడు కాదు, ఇప్పుడు. ఆ తర్వాత సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి రావడం, ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా, ఒక నిర్మాతగా మళ్ళీ రావడం, అందరి మన్ననాలు అందుకునేటువంటి చిత్రాలు. ధనుష్ ఫస్ట్ హీరోగా ప్రేమించాను నిన్నే చిత్రాన్ని తెలుగులో చేసింది నేనే. ఆ తర్వాత ముమైత్ ఖాన్తో మంగతాయరు టిఫిన్ సెంటర్, ఆ తర్వాత రక్షక భటుడు, ఆంజనేయుడికి పోలీస్ డ్రెస్ చేస్తే అది కాంట్రవర్సీ, ఎన్నో కేసులు అయ్యాయి నా మీద కూడా. ఆంజనేయుడు ఏంటంటే ఒక బలమైనటువంటి ఒక పోలీస్ రూపంలో వచ్చాడు అని అందరికీ మళ్ళీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎవరు వెళ్ళని చోటుకి పోలీసు వెళ్ళగలుగుతాడు. కాబట్టి అది మనం ఏదైనా భయం వేసినప్పుడు ఆంజనేయ అనుకుంటామని చెప్పి అలా సమాధానం చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి మొత్తం అంటే కాదు, ఇండియా వరల్డ్ లెవెల్లో ఒక కేవలం కన్ను కొట్టి వైరల్ అయి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రియా ప్రకాష్ వారియర్ అంటే అందరికీ తెలిసే విధంగా ఆమె కన్ను కొట్టి వైరల్ అయినటువంటి చిత్రం ఓర్ ఆర్డర్ లవ్. ఆ చిత్రాన్ని మలయాళంలో హైయెస్ట్ రేటు పెట్టి తెలుగులోకి నేను తీసుకోవడం జరిగింది, అదే లవర్స్ డే. ఆ తర్వాత అక్కడ ఆనందం డబ్బింగ్ చిత్రాన్ని తీసుకున్నాను. తర్వాత మొన్న 2020లో ఉల్లాల చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఒక వ్యాపారం అనేది ఉంది కాబట్టి కొంతవరకు మిగిలిపోయాను. ఎందుకంటే ఆశించిన రేంజ్లో చిత్రాలు. మొన్న మనకు కోవిడ్ టైంలో అందరికీ కూడా తెలుసు ఎంత భయంకరమైనటువంటి ఒక జబ్బు, అందులో ప్రపంచం మొత్తం కుదేలైపోయినటువంటి సమయంలో ఒక సాటి మనిషికి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా, అంటే ఇక్కడ ఒకవేళ కళామ తల్లిని నమ్ముకున్న వీళ్ళకి ఇస్తే వీళ్ళ సినిమా వాడు అంటారు అని, అక్కడ నా రియల్ ఎస్టేట్లో అడ్మిన్ వాళ్ళకి ఇస్తే
తనను నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు అంటారు అని, మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇంకొకటి అంటారు అని చెప్పి ఫస్ట్ టైం అంటే ఇక్కడ ఉన్నటువంటి నా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు సాటి వారితో సహాయం తీసుకొని వాళ్ళు బతకగలరు. కానీ ఎంతోమంది వలస కూలీలు వచ్చారు, బీహారీ నుంచి, శ్రీకాకుళం నుంచి. ఆ స్లమ్ ఏరియాలో మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే మియాపూర్, జగద్గిరి గుట్ట, తర్వాత ఆ ఏరియా మొత్తం చాలా మంది ఉన్నారు. ఆ వలస కూలీలకి ఫస్ట్ నిత్యావసర వస్తువులు మొదలు పెట్టాను. ఎందుకునంటే నేను ఒక రాజకీయ నాయకుడిని అవ్వాలని లేదు, ఫ్యూచర్లో కూడా అవ్వను. సుమారుగా ఒక 10,000 పైచిలకు నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కూలీలకి. అటు నుంచి నన్ను నమ్ముకున్నటువంటి నా సంస్థ వాళ్ళకి, ఆ తర్వాత సినిమా జూనియర్ ఆర్టిస్టులకి, ఇలా రకరకాలుగా సుమారుగా ఒక 20,000 పైచిలకు నేను నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి కోసమో చేసినటువంటిది కాదు, నా హ్యాపీనెస్ కోసం. నేను సంపాదించిన దాంట్లో సాటి మనిషికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను చేసినటువంటి సేవా కార్యక్రమం. చాలామంది అని అంటారు, ఏమని సార్ మీకు ఇచ్చారు, మీరు ఆల్రెడీ దానం చేస్తున్నారు, మాకు కూడా ఉండాలి కదా అని. తప్పండి. ఒక వ్యక్తి సాటి మనిషికి సహాయం చేయాలి అంటే 100 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు ఉన్నా చాలు, అన్నం పెట్టగలడు. కాబట్టి ఏంటిదనంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషికి అన్నం పెట్టేవారే కావాలి. గోవిందరావు గారు వేదిక మీదకి రావాలి. అట్లాగే హీరోయిన్ ఆఫ్ ద డే ఇవాళ విశిష్ట నటి అవార్డు గ్రహీత, తను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకు చైర్ మౌర్యాని విశిష్ట నటిగా అవార్డు అందుకుంటా డాక్టర్ ప్రవీణ్ గెస్ట్ గా వచ్చారు. డాక్టర్ ప్రవీణ్ గారు సూపర్, రండి. ఆయన నా జన్మదినం అని సపరేట్ గా కేక్ తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఏమనుకోదు గురురాజు గారు, అతిథులు కింద పెట్టదండి. ఏమనుకో మాట్లాడుతుంటే మీరు పిలుస్తున్నాడు ఏం కాదు. అయితే నేనేమంటాను అంటే సాటి మనిషికి సహాయం చేయడానికి 100 కోట్లు అక్కర్లేదు, 100 రూపాయలు భగవంతుడు డెఫినెట్గా బ్లెస్ చేస్తాడు. మనం ఎంత ఇచ్చినా రోడ్లో పడేయడు, వీడు పంచుతాడు, ఇంకా ఇస్తాడు అనే ఒక కాన్సెప్ట్ అయితే 100% నేను నమ్ముతాను. అందరినీ కూడా నమ్మమని నేను అంటాను. బట్ డెఫినెట్గా నేను ఏది చేసినా, ఏది సాటి మనిషికి సహాయం చేసినా కూడా అంచెలంచెలు ఎదుగుతున్నాను తప్ప నేను ఇండియా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి హృదయం, సాటి మనిషికి సహాయం చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉంది కాబట్టి ఎక్కువ మందికి ప్రమాదం జరగకుండా మనం అందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది. అది అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకునంటే మనకు హైదరాబాద్ అంత ఉండదు, పక్క దేశాలకు వెళ్తే ఆ ఒక కంట్రీ. బట్ మనది చాలా పెద్దది. ఇంత పెద్ద దేశాన్ని మనం కాపాడుకున్నాము అంటే అది నిజంగా అది అందరి సహాయం. అందులో మనకు వచ్చేసి ఒక 3 కీలకమైనటువంటి అంటే 3 డిపార్ట్మెంట్లు అందులో కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఒకటి డాక్టర్స్, రెండోది పారిశుద్ధ కార్మికులు, మూడోది పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళంతా కూడా అహర్నిశలు ఇల్లు వదిలేసి వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వకుండా కూడా వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేసినటువంటి రోజులు మనము చూసాం. వాళ్ళ సర్వీస్ వల్లనే మనమందరం కూడా ఈరోజు హ్యాపీగా ఇలా కూర్చొని మన సభలు పెట్టుకోగలుగుతున్నాం.
దానికోసం అని సౌత్ జోన్ మొత్తం టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పారిశుద్ధ కార్మికులకి, డాక్టర్లకి మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు వాళ్ళందరూ కూడా పంచడం జరిగింది. ఇలా ఏ రంగంలో చూసినా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నా వంతు నేను, బట్ అందరినీ కూడా మీ వంతు మీరు అందరికీ చెబుతూ మరి ఈరోజు చాలా సంతోషదాయకం. మన వేణుగోపాల సార్ తోటి మేము కొన్ని సంవత్సరాలు అంటే మేము వాళ్ళ దగ్గర చిన్న పిల్లలము వారి ముందు, బట్ కొన్ని అన్నయ్య గారు స్వాగతం నేనే చెప్పే గారికి స్వాగతం, సుస్వాగతం అన్నయ్య గారు. మైక్ మాధవరెడ్డి గారు వేదికకి రావాలి ప్లీజ్. మా రాజేంద్ర ప్రసాద్ అన్న తన పలకరింపు నిజంగా ఎన్నో విజయాలకి అసలు అలా వదులుతాడు. మేము ఎక్కడ ఆకుండా వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో ప్రయాణించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నిజంగా ఈ స్థాయికి రావడానికి అన్న మీ కొన్ని ముఖ్యమైన విషయాలన్న మాటలు అంటే నిజమన్న. 10 మందికి అన్నం పెడుతున్నాము అంటే ఈరోజు 10 మందికి ఏదన్నా చేశాము అంటే అన్నగారి ఒక ఇలాంటి ఫంక్షన్లు ఇంకా ఎన్నో చెయ్యాలని. ఒక దిక్కు రాజేంద్ర ప్రసాద్ గారి మొదటి పేజీ ఉంటే చివరి పేజీ నేను యాడ్లు నడుస్తూ ఉన్నాయి, దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంకా మీరు అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారిది ఇంకా 20 సంవత్సరాలు వేసినా 30 సంవత్సరాలు వేసినా బ్యాక్ పేజ్ నాదే ఉంటుంది. ఓకే, మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్య విషయం ఏంటంటే 15 సంవత్సరాలుగా ఒక సెలబ్రిటీ ముఖ చిత్రంతో ఏదైనా వస్తుందా అని చెప్పి ఇంటర్నెట్లో వెతికానండి, ఎక్కడా లేదు. దట్ క్రెడిట్ గోస్ టు హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమైందే యంగ్ అయిపోతున్నాడు. తర్వాత ఆయనతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తులు అనే చెప్పాలి విషయం అవసరం. ఏమైందే తమ్ముడే అనేవుడు గారు, తమ్ముడే అట్లా తయారైపోయాడు ఆయన. అంటే ఆయన కెరీరు ఎలా పెంచుకుంటూ వెళ్తున్నారంటే మీరు నేను చెప్తున్నాను కదా, ఆయన స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు దాకా చూసుకోండి, ఏ రోజైనా రాజేంద్ర ప్రసాద్ ఖాళీగా ఉన్న రోజు ఉందా చెప్పండి? ఉండదు. ఎందుకంటే ఈజ్ ఎ జెన్యూన్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించి తల ఇలా ఎత్తుకొని ఉండేటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇందాక మన సెక్రటరీ గారు, మన ఛాంబర్ సెక్రటరీ గారు వచ్చి ఒక గొప్ప మాట చెప్పేళ్ళారని లోపలికి వచ్చి ప్రసన్న కుమార్ గారు, తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఒక మాట చెప్పేళ్ళారు. గోవాలో ఫెస్టివల్ జరుగుతుంది. గోవాలో ఫెస్టివల్ జరుగుతుంటే హాలీవుడ్ సినిమా క్రికెట్ మురుగన్ హీరోగా చేశారని, అది మనం ఒక డైరీలో ముఖ చిత్రం కూడా వేసాము. అది పెద్ద కటౌట్ అంట, అక్కడ 30 అడుగుల కటౌట్. అది దాని పక్కన అమితాబ్ బచ్చన్ కటౌట్, ఇంతంత కటౌట్. బాగానే చెప్తాను. ఇప్పుడు ఇది మనం తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇంకా మాట్లాడితే భారతదేశమే గర్వించదగ్గ విషయం. ఎందుకంటే బయట దేశాల్లో వాళ్ళ పార్లమెంట్లలో సన్మానాన్ని పొందినటువంటి నటుడు ఆయన. పివి నరసింహారావు లాంటి గొప్ప వాళ్ళు అభిమానులు ఆయనకి. ఇంకేం చెప్పాలి ఆయనకి, అంతకన్నా ఇంకా నేనేం చెప్పలేను. ఇంకా నా అభిమానాన్ని ప్రతి సంవత్సరం చాటుకుంటుంటే నాకు వచ్చినటువంటి మొట్టమొదటి స్టార్ నటుడు ఎవరయ్యా అంటే, సరే ఈ రోజు బల్యం మేనవాదం అంటే ఒక చరిత్ర, కానీ జీరోగా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. నన్ను హీరోగా నిలబెట్టిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. నేను గోల్కొండలో మిత్రులు వినాయకరావు పరిచయం చేస్తే ఆ పరిచయం నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది. ఎంత గొప్ప సంస్కారం అంటే ఆయనది. ఫోన్ ఎలా మాట్లాడాలో నేర్పించాడు, నడక ఎలా నడవాలో నేర్పించాడు, జీవితంలో ఎలా ఉండాలో నేర్పించాడు. తప్పులు సరిదిద్ది అమ్మా నాన్న తర్వాత నాకు గురువు లాగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఏమిటి నేర్చుకోగలను మీరు? నాని 15 సంవత్సరాల ఈ అనుబంధాన్ని చాటడం తప్ప ఇంకేం చేయలేను. సో మా పరిచయానికి 25 ఏళ్ళు అంటే ఆయన యువకుడు, నేను బాలుడుగా ఉన్నప్పటి నుంచి మా పరిచయం స్టార్ట్ అయింది.
దాదాపు మా పరిచయానికి 30 ఏళ్ళు. అరుణ గారు వెల్కమ్. హరిహరన్ నాయుడు గారిని వేదిక మీదకి బాబు రామ. ఒక కుర్చీ పర్వతాల చెఫ్ ఒక కుర్చీ ఏర్పాటు చేయండి బాబు. సో ఇప్పుడు ఇంకా ల్యాబ్ లేకుండా డైరెక్ట్ విషయానికి వచ్చేస్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా పర్వతాల చెఫ్ ఒక 2 కుర్చీలు ఏర్పాటు చేయలేదు చెప్పాను. అయితే ఫస్ట్ డైరీ రిలీజ్ చేసేద్దాం. సముద్రాల వేణుగోపాల్చారి గారు రిలీజ్ చేసి మొట్టమొదటి కాపీని 15 సంవత్సరాలుగా ఏ సెలబ్రిటీది రానటువంటి ఘనతను దక్కించుకొని ప్రపంచ రికార్డులలో తన పేరు లిఖించుకొని ఆల్రెడీ 3 ఏళ్ల కిందనే రికార్డును అందుకున్నాడు ఆయన. అట్లాంటి గొప్ప వ్యక్తి ముఖ చిత్రంతో 15 సంవత్సరాలు నా డైరీ రావడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అంతకుమించి ఇంకేం చెప్పలేదు. చాలా ఓపిక మంచి ఫోటోని వెంటికి నాకు పంపించి నన్ను అన్ని విధాల ఆశీర్వదించి ఒక తండ్రిలా అన్నలా గురువులా నాకు హెల్ప్ చేసినటువంటి దైవం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన సభలో ఉండడం నా అదృష్టం. ఇప్పుడు మరి వేణుగోపాల్చారి గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ చేసిన తర్వాత తొలి కాపీని ఒక మహిళకి ఇద్దాం. నాగోపల్లి పద్మిని గారు అలా మొదటి కాపీ అందుకోవాల్సింది. ఎందుకంటే చాలా గోల్డెన్ హ్యాండ్ ఇది. నాకు డైరీకి దాదాపు 15 హ్యాండ్ ఇచ్చినాయి గొప్ప వ్యక్తి. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాత, హీరో అయినటువంటి హీరో తండ్రి ఆమె, వాళ్ళ బాబు హీరో. ఆ ముందు ఫస్ట్ కాపీ రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకుంటారు. ఆయన మొదటి ఇది ఇచ్చామని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ అందరికీ పర్వతాల చెఫ్ గారు వెనకాల కొన్ని కాపీలు ఉన్నాయి. చెఫ్ గారు ఆడ కొన్ని కాపీలు ఉన్నాయి వెనకాల, అవి కొంచెం అతిథులకు సరిపోవు, అందజేయండి. 8 ఉన్నాయి ఇంకా. వచ్చినాయా? రైట్ చెఫ్ గారు. విష్ణు ఈ ఫోటో కొంచెం ప్రముఖంగా తీయండి అమ్మా. లేని వాళ్ళకి ఇవ్వండి. అది ఫోటో తర్వాత ఫిలిం స్కూల్ కొంచెం హరిగారు కొంచెం పట్టాలి, అక్కడ వెనకాల ఉంది ఫిలిం స్కూల్. ఇవాళ రోటో మేకర్ చేయాలిస్తారు. उल्टा ఉంది సీదా ఉల్టా ఉంది సార్. ఉల్టాని మనం సీదా చేస్తాం. సూపర్ అని ఇప్పుడు అతిథులు కొంచెం కిందికి రావాలి, కొంచెం కిందికి రావాలి. ఇంకా ఎవ్వరూ చేయని విధంగా ఒక షీల్డ్ రూపొందించాము. ఒక్క నిమిషం ఇంటికి రాను. ఎవ్వరూ చేయని విధంగా షీల్డ్ రూపొందించాము గారికి. అన్నగారు ఇక్కడ కొంచెం టైట్ గా ఉంది కాబట్టి కొంచెం కిందికి వద్దాం మనం. మైక్ ఇవ్వాలి.
ఎట్లా ఉందండి షీల్డ్? ఎక్స్ట్రాడినరీ షీల్డ్ ఇచ్చాము. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. తర్వాత గోవిందరావు గారు, సివి గోవిందరావు గారు, అత్తారి గురురాజు గారు కూడా ఉన్నారా? గోవిందరావు గారు ఈసీ మీటింగ్ ఉన్నారు, ముందు వారికి చేసేసి మా కొంచెం వెనకాల ప్లీజ్, కొంచెం అత్తారి గురురాజు గారు విశిష్ట సేవా పురస్కారం. శ్రీ అత్తారి గురురాజు గారు మాకు ప్రతి ఏడాది వెనక పేజీ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నటువంటి పెద్ద ఆయన. సిఎండి ఆఫ్ సుఖీభవ ప్రాపర్టీస్, నటుడు, నిర్మాత. దండ సార్ పసుపులేటి అశోక్ గారు. తర్వాత మాస్టర్ హరిహరన్ నాయుడు, వాళ్ళ మదర్ కూడా రావాలి. అరుణ గారు ఈ బాబుకు ఈ బాబు వటర్ కిడ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. కళ్ళు మూసుకొని వైలన్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు. కీబోర్డ్ ప్లేయర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాస్టర్ హరిహరన్ నాయుడు. మదర్ వచ్చి అరుణ గారు. వారు ఈమె గురువు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్న వ్యక్తి వారు. విశిష్ట బాలిక శ్రీమాన్య. పసుపులేటి అశోక్ గారు గాంధీ హాస్పిటల్ నుంచి కరోనా వారియర్ అవార్డు గ్రహీత. విశిష్ట సేవా పురస్కారం. 42 రోజులు గాంధీ హాస్పిటల్ డాక్టర్లందరికీ ఫ్రీగా భోజనం పెట్టిన గొప్ప వ్యక్తి. లక్ష్మీ చంద్ర క్యాటరర్స్ అధినేత, సంఘ సేవకులు. పసుపులేటి అశోక్ గారు, విశిష్ట సేవా పురస్కారం. విష్ణు గారు కొంచెం జైలు తీసుకునే వాళ్ళు రండి, తీసుకునే వాళ్ళు కొంచెం బ్యాక్కి వెళ్ళండి. ఇబ్బంది అవుతుంది. కొత్తకొండ మహేందర్ గారు.
ఇక్కడ ఇక్కడ సార్ సార్ ఇక్కడ అట్లా కాదు ఆ ఫోటో ప్రసాదం సీనా బయట ఓకే. కోటకొండ కృష్ణ గారు వకీల్ సాబ్ సినిమాకు ప్రత్యేక ప్రశంస అన్నప్పుడు కోటకొండ కృష్ణ గారు. కొంచెం వెనక్కి రాని తీసుకుంటా ఉండండి అనవసరం మీరు కొంచెం నేను కోటకొండ కృష్ణ గారు కోటకొండ కృష్ణ గారు సాధనాల వెంకట స్వామి నాయుడు గారు వెనక్కి వెనక్కి డాక్టర్ పైడి కృష్ణారావు గారు డాక్టర్ పైడి కృష్ణారావు కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి ప్లీజ్. అరుణ గారు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు నాకు. నెక్స్ట్ అరుణ గారు నాకు గిఫ్ట్ ఇస్తున్నారు. అరుణ గారు థ్యాంక్స్ అండి. స్మైలీ స్వప్న విశిష్ట మహిళ స్మైలీ స్వప్న స్వప్న గారు పిల్లదండ వచ్చి నాగులపల్లి పద్మ గారు వేయాలి. నాగులపల్లి పద్మ గారు కొంచెం వెనక పూలదండేమో నాగులపల్లి గారు వేయాలి. గుండెపూడి శివసుధీర్ గారు సార్ మంత్రం చెప్పండి. గుండెపూడి శివసుధీర్ గారు చెయ్యండి మెయిన్ డాన్స్ కి చెప్పండి రజనీకాంత్ శర్మ గారు. తర్వాత నెక్స్ట్ పైడి కృష్ణారావు గారు డాక్టర్ పైడి కృష్ణారావు ఇంతగా అనౌన్స్ చేశారు. రామకృష్ణ గారు నటుడు దర్శక నిర్మాత మా సంస్థకు మా డైరీకి ఎవ్రీ ఇయర్ సాయం చేస్తున్న గొప్ప వ్యక్తి గూడా రామకృష్ణ గారు నంది అవార్డు గ్రహీత. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న అవార్డ్ హీరోయిన్ బెస్ట్ యాక్ట్రెస్ విశిష్ట నటి దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమా కనుగొన్నటువంటి కథానాయిక. ప్లీజ్ కమ్ టు ద డాన్స్. మౌర్యాని అర్ధనారి సినిమాతోనే అందరి ప్రేక్షకులను అలరించి మరి ఇవాళ మౌర్యాని గారు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ విశిష్ట నటి. విశిష్ట నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు
తో పాటు బోనస్ అవార్డు విశిష్ట నటుడు శైలేష్ తివారీ బాలమిత్ర సినిమాకు అందుకుంటున్న సోదరుడు, నా తమ్ముడు, బాలమిత్ర దర్శక నిర్మాత రచయిత శైలేష్ తివారీ అద్భుతమైన సినిమా తీశాడు. ఎగిరిపోతుంది. నెక్స్ట్ మన్మథరావు గారు, బెస్ట్ ప్రొడ్యూసర్. దాంతో పాటు విజయ్ శంకర్ గారు కూడా రావాలి. హీరో గారు ఉన్నారు ఇక్కడే. విజయ్ శంకర్ గారు, మన్మథరావు గారు, విజయ్ శంకర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఫోటోకి రండి. విజయ్ శంకర్ గారు, మౌర్యాని గారు ఒకసారి ఇందులో రావాలి, ఈ లైన్ లో టీమ్ లోకి. క్లాప్ బోర్డ్ ఒకటి, లిఫ్టింగ్ క్లాప్ బోర్డ్ తీసుకురండి. యాదవ్ మాధవ్ రెడ్డి గారు రావాలి ఒకసారి. మీ క్లాప్ బోర్డు తర్వాత మీకు మొమెంటో కూడా గార్లాండ్ వేయండి. మాధవ్ ఆల్ ద బెస్ట్. ఫిఫ్టీ టీమ్ తోటి ఇమీడియట్ గా క్లాప్ బోర్డ్ ఆవిష్కరణ. ఒక 50 వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారికి శాలువా కట్టుతున్నారు. నాగులపల్లి పద్మిని గారికి ఒక మొమెంటో జ్ఞాపిక. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, భద్రవృష్టి యంత్రష్టు భోజష్టు ప్రవీరం మేడం మేడం కొంచెం పక్కన ఎందుకంటే అంటే రేపాల రమేష్ గారికి పుస్తకం. ఏ బాబు ఒక పుస్తకం రేపాల రమేష్ గారు అందుకుంటారు. మొమెంటో కొంచెం మీరు ఎన్నుకున్నాండి. కొంచెం ఒక్క విషయం చెప్తాను. కోమాలో ఉన్న పేషెంట్ రాజేంద్ర ప్రసాద్ గారి పేరు చెప్తే లేచి కూర్చుంటారు. నాగులపల్లి పద్మిని గారు, పద్మిని గారికి ఇచ్చారు కదా. డాక్టర్ ప్రవీణ్ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు, సాయి వెంకట్ గారు, ఒక ఫోటో అరుణ గారు దిగుతారంట. బాబా బాయా పెట్టారు కూడా లేదు. రజనీకాంత్ శర్మ గారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆశీర్వచనం ఇస్తారు. రండి, ఆశీర్వచనం, వేద ఆశీర్వచనం. కొంచెం అందరు జరగాలి, కొంచెం వెనక్కి జరగండి. కొంచెం బ్యాక్ అట్లే కెమెరాలు ఎక్కున్నాయి. వెనకాల ఆగా ఉన్నారు మీరు కూడా.
కూర్చోండి కూర్చోండి. नवो नवो भवति जायमानो कीदृशसा मे चक्रे भागं देवेभ्यो विदधात्याज प्रचन्द्रमास्तिरति दीर्घमायुः नवो नवो भवति जायमानो कीदृशसा मे चक्रे भागं देवेभ्यो विदधात्याज प्रचन्द्रमास्तिरति दीर्घमायुः आयुद्ध अग्न्यः दिशो जुषान् घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुकव्यं पितेव पुत्र अभिरक्षता दिवम् योदायि धनधायि महाधने धनं मे सुजगा देवी सर्वकामार्थसिद्धये पौत्रधनं धान्यं पश्यस्वाजा विमोरता प्रजानां भवसि माता युष्मन्दं करोतु मां लक्ष्मीमीशानां सर्याभां श्रियमेश्वरीं सूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्न्यर्धनं वायुर्धनं सूर्योधनं वसुः इन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते सोमं विप सोमं विपतु वृत्रः धनस्य सोमिनो मह्यं ददातु सोमिने न क्रोधो न समात्सर्यं न लोभो न शुभामतिः पुण्यानां भक्तानां वेदोक्तं जपेत् सदा वर्षन्तु ते विभावरिदिवो अभ्यस्य विद्युतः सर्वबीजान्यवं ब्रह्मद्विजोदये बदलाजताक्षी विश्वप्रिये विश्वमनोरघोरे तत्पादपद्मं मयि सन्निधत्स्व सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्राजताक्षी वीरावर्तना विस्न्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सकुङ्कुम विलेपनामैकचुम्बि कस्तूरिकां सवन्दहजलेक्षणां सरचापपाशान्तुषाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरां जपाकुस्मवासुरां जपविदो स्मरेदम्बिकां चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाक्षाङ्कुशपुष्पभाना हस्ते नमस्ते जगदेकमाता रोचनो रोचमान शोभन शोभमान कళ్యాణః వచ్చిన వారందరూ కూడా మా అభిమాన నటుడు నాకు కూడా పర్సనల్గా సరిలేరు నీకు సినిమాలో తనతో చేశాను కూడా రాజేంద్ర ప్రసాద్ గారు తను నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పటికీ నేను కళామ తల్లి రాజశ్యామల రాజమాతాంగి ఆ చతుషష్ఠి కళాదేవత అయిన లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం ఉంది అందరూ సుభిక్షంగా ఉండాలని శుభం భూయాత్ హర హర మహాదేవ హర హర మహా నా బర్త్డే అన్నయ్య సమక్షంలో కేక్ కట్ చేయాలని నా కోరిక. వేణుగోపాల్ సార్ అన్న ఉన్నారు, రాయరాం సార్ అన్న ఉన్నారు. హ్యాపీ బర్త్డే. Happy birthday to you, Pallam sir. Happy birthday to you. Happy birthday to you, Pallam sir. Happy birthday to you. బల్యం సార్ కదా సార్, అందరికి బెల్లం లాంటి వాడాయి. నాకు నాగులపల్లి పద్మిని గారు సపరేట్గా ఒక షాల్ తీసుకొచ్చారు అన్నగారి చేతిలో మీదుగా. మీరు రావాలి, మీరు ఉండాలి.
రెడ్డి గారు ఈ కేక్ అందరికి పంచేయండి. ఒకసారి డైరెక్టర్ గారు వచ్చారు, అవార్డు తీసుకోవాలి. రండి కేవీఆర్ మహేంద్ర గారు. ఇప్పుడు బర్త్డే బాయ్ కి అందరూ విడివిడిగా వచ్చి ఇక్కడ బర్త్డే గ్రీటింగ్ చెప్పడం కష్టం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ టు బెల్లం వేణుమాధవ్. హ్యాపీ బర్త్డే టు యూ, ఆల్ ది బెస్ట్. ఈ అవార్డుని రాజేంద్ర ప్రసాద్ గారు కేవీఆర్ మహేంద్ర దొరసాని డైరెక్టర్ గారు ఇక్కడ జాగలేదు. శివ మన సినిమా టైమింగ్ అట్లాగే ఓకే. ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మరి వేణుగోపాల్ సార్ అనే మాట్లాడాలి. ఉన్నాయి ఎందుకంటే అన్నయ్య ఉన్నాడు మధ్యలో. గత సంవత్సరాలు చాలా ఆయుర ఆరోగ్యంతో ఉండాలి. ఈరోజు కొన్ని పల్లెం వేణుమాధవ్ గారి 45వ జన్మదిన సందర్భంగా దాదాపు 15 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో కూడా ఒక నటుడు బొమ్మ పెట్టి మరి ప్రతి సంవత్సరం డైరీ ఆవిష్కరించిన నేపథ్యం లేని రోజుల్లో మరి 15-16 సంవత్సరాల నుండి ఈనాటి నటకిరీటి మరి హాస్య నటుడుగా ఈరోజు క్యారెక్టర్ నటుడుగా 2 రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మహానటుడు గౌరవనీయులు మిత్రులు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ, వేదిక పెద్దలందరికీ, ముఖ్యంగా పల్లెం వేణుమాధవ్ గారి 49వ సంవత్సరం సందర్భంగా మరి వారి జన్మదినోత్సవాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే శ్రమైతే వజైతే నమ్మిన వ్యక్తి నటకిరీటి గారు. అదే కోలో శిష్యుడిగా పల్లెం వేణుమాధవ్ గారు కూడా మరి కష్టపడి పైకి వచ్చి ఈరోజు ప్రసన్న గారు వచ్చి వెళ్ళిపోతున్నారు. రండి, లోపల రండి సార్. ప్రసన్న గారు అన్ని రకాలుగా ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో మాత్రం కాదు కానీ అన్ని రకాలుగా ఈరోజు రండి. మరి అందరి అభిమానులుగా ఉన్న మా బల్లెం గారికి కూడా జన్మదిన చెప్పేస్తూ మరి ఈరోజు కార్యక్రమం సందర్భంగా రిజిస్ట్ అవార్డులు గౌరవనీయులు రాయప్రసాద్ గారు అందుకున్న నటీనటులకు, అదేవిధంగా వివిధ రంగాల నిపుణులకు, మా రాజుగారికి కుక్కడకు సంబంధించిన కోవిడ్లో మరి దాదాపు దాతృత్వం ప్రయోజించిన మిత్రులకు, మా సాయి వెంకట్ గారికి, అందరికీ పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. పల్లెం వేణుమాధవ్ గారు మరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి స్ఫూర్తిగా ఈరోజు అంచెలంచెలుగా పైకి వెళ్తూ ఈరోజు ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో మరి మిగతా ఆశీస్సుతోటి మరిన్ని వత్సరాలు జన్మదిన సందర్భాలు జరుపుకోవాలి, మరి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి సందర్భంగా భగవంతుని కోరుతూ మరి నటకిరీటి గురించి ఎవరు మాట్లాడినా కూడా నెగటివ్ ఉండదు. ఏ పాత్ర చేసినా, నిడివి చేసినా, ఏం చేసినా కూడా అంటే ఒక హాస్యనటుడుగా, హీరోగా ఆయన నటించని పాత్ర లేదు. దాదాపు అందరం కూడా అభిమానమే, అందరం కూడా ఆ క్యాసెట్ చూస్తాము, వీడియోలు చూస్తుంటాం. మరి అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఎటువంటి కాంట్రవర్సీ లేని హీరో రాయ్ ప్రసాద్ గారు. ప్రతి ఒక్కరికి కాంట్రవర్సీ ఉంటుంది, ఏదో కాంట్రవర్సీ ఉంటుంది. అంటే మీకు ఏ సందర్భంలో అయినా కూడా బ్యాలెన్స్గా, అది రాజకీయం కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, ఈవెన్ సినిమాల్లో కానివ్వండి, ఎవరిని నొప్పించకుండా తను అప్పగించిన బాధ్యతను మరి ఈరోజు సక్రమంగా నిర్వహిస్తూ
ప్రపంచంలోనే ముఖ్యంగా మన 2 రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న మిత్రుడు స్వామి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అయ్యప్ప దయ వల్ల మరిన్ని శిఖరాగ్రాలు చేరుకోవాలి. మరి అటు ప్రభుత్వాలు కూడా మరిన్ని ఆయన కీర్తిలో మరిన్ని కలుగుదూరాలు చేయాలని చెప్పి అయ్యప్పను కోరుతూ ఈ సందర్భంగా మరి అవార్డు తీసుకున్న విశిష్ట రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సాయి వెంకట్ గారు మాట్లాడే ముందు ప్రసన్న కుమార్ గారు. వేణుగోపాలాచారి గారు ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నా పర్సనల్ అనుభవం చెప్తాను. గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు గోవాకు వచ్చి అక్కడ ఇండియన్ పనోరమా ఇండియన్ లాంగ్వేజెస్లో టాప్ ఫిలిమ్స్ 25 ఫిలిమ్స్ అక్కడ స్క్రీన్ చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్గా సెలెక్ట్ అయిన గొప్ప సినిమాలన్నీ స్క్రీన్ చేస్తారు. అక్కడ ఏమనుకోవద్దు. రామచంద్ర సార్, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. సరే, అక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అక్కడ కళా అకాడమీ అని చెప్పి మెయిన్ అసలు ఆడిటోరియం ఉంది. అసలు అక్కడ మెయిన్ జరుగుతుంది గోవాలో. అక్కడ పెద్ద కటౌట్ ఒక ఆయన కనిపించింది, ఏదో బాండ్ లాగా ఉండి ఒక గెటప్ ఉంది పెద్దది. ఆయన పక్కన చిన్న కటౌట్, చాలా ఎత్తుగా ఉంటాడు ఆయన, అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పి ఆయన్ని పెట్టారు చిన్న కటౌట్. ఆ పెద్ద కటౌట్ వ్యక్తి ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది క్విక్ గన్ మురుగన్ అని చెప్పి ఒక హాలీవుడ్ సినిమా చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు. సో అంత రేంజ్, అంటే స్లంప్ ఉండి ఇండస్ట్రీ స్లంప్ లేని హీరో అంటే ఇమీడియట్ ఒకటే ఆన్సర్, అది రాజేంద్ర ప్రసాద్. అలాగే ఎప్పుడన్నా ఒక టానిక్ లాగా ప్రతి ఒక్కళ్ళకి ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఇంకేదన్నా మానసిక ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి డాక్టర్ ఎవడు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నవ్వులతో ఆ మొత్తం మైమరిపిస్తాడు. అట్లాంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన నిర్విరామంగా ఆయన ఇన్నింగ్స్ నాన్ స్టాప్గా ఆయన నాట్అవుట్ బ్యాట్స్మెన్గా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉండటం మూలంగా ఇవాళ సొసైటీకి ఇండస్ట్రీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఒక హాలీవుడ్ ఫిలిం చేసి ఒక అమితాబ్ బచ్చన్ కటౌట్ కంటే పెద్ద కటౌట్ పెట్టుకుని ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడో గోవా అక్కడెక్కడో ఉన్న అంత వ్యక్తి మనతో ఉండటం అనేది చాలా అదృష్టం. కొంచెం మన ఈవెన్ పొలిటీషియన్స్ అందరికి కూడా ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది, అందుకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర అనే మాట్లాడతారు, బీజేపీ నగర అధ్యక్షుడు. రాజేంద్ర ప్రసాద్ గారికి నేను వాకింగ్ పోయి అక్కడ మీటింగ్ ఉండే, అందుకే రామకృష్ణ గారు ఒకటి రిమైండ్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఉండకపోవచ్చు సార్, తెలంగాణలో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ మేమే. మా పెద్దనాన్న గారు వీళ్ళప్పుడు శుభోదయ ఫిల్మ్స్ గారు ఆదర్శ సినిమా తీశారు సార్. మహానటి సావిత్రి ఫస్ట్ పిక్చర్ అసలు యాక్చువల్లీ అది వీళ్ళ రీసెర్చ్లో అది మిస్ అయింది. ఫస్ట్ సినిమాని ఇంటర్వ్యూ చేసి సావిత్రి గారిని మేమే, జగ్గయ్య గారిని మేమే, శుభోదయం వాట్స్ వారి మన ఆదర్శం సినిమా స్టోరీ ఏంటంటే రజాకారులు ఒక అమ్మాయిని రేపు చేస్తారు. ఆ ఊళ్ళో యువకుడు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటుంది. ఆదర్శం టైప్ తెలంగాణలో ఫస్ట్ ప్రొడ్యూసర్స్. అయితే మమ్మల్ని అడుగుతూ ఉండే కొంతమంది, చెప్పండి ఇప్పుడు మావాడు సార్ మీరు ఆదర్శం తీసినది ఏం తీసారు పెట్టారు ఇక్కడ కొట్టము సార్ దివాళ తీసినాను. దాని తర్వాత మేము సినిమా జోలికి ఎప్పుడు పోలేదు. కానీ సినిమా అంటే ఇష్టము, చూడటానికి సమయం దొరకదు. ఇది చాలా సంతోషం. రాజేంద్ర ప్రసాద్ గారు నా వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం. వారి సినిమాలు ఈరోజు కూడా మేము గజేంద్రుడు, రాజేంద్రుడు ఈ సినిమా చాలా మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక న్యూ ట్రెండ్ అంటే కామిక్ హీరో ట్రెండ్ని క్రియేట్ చేసిన వారు. గతంలో హిందీలో కిషోర్ కుమార్ గారు కామికల్ హీరోగా వచ్చేది. మళ్ళీ అంత గొప్ప నటుడుగా పేరు వచ్చినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మన కార్యక్రమం రావడం, వారి మధ్యన మాట్లాడటం అనేది ఏదినప్పుడు కూడా కళ ఇక్కడ కూడా
వేణుగోపాచారి గారు కూడా అంటున్నాడు, కళ అనేది ఇట్ హ్యాస్ నో బౌండరీస్, ఇట్ హ్యాస్ నో రిలీజియన్, ఇట్ హ్యాస్ నో లాంగ్వేజ్, ఇట్ హ్యాస్ నో రీజన్. మనము పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలు క్రియేట్ చేసుకున్నాం. మూవీ అనేది ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు కలిసి అయితేనే ఈ కళకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. దీంట్లో ప్రాంతాలు భేదాలు ఇవన్నీ ఉండవు. తెలుగు లాంగ్వేజ్ అనేది ఈరోజు ప్రపంచంలో కూడా పాపులర్ అవుతున్నది బికాస్ ఆఫ్ మూవీస్. అది కూడా మనం పెట్టుకోవాలి. మనది రెండు రాష్ట్రాలు ఏర్పడినా కూడా మనం మూవీస్ మాత్రం రెండు రాష్ట్రాల వాళ్ళు చూస్తారు, ఇద్దరు కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. రెస్పెక్ట్ ది ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఆఫ్ బోత్ ది రీజన్స్ అనేది నా ఒక అభిప్రాయం. నేను ఈ మధ్య కొన్ని చోట అక్కడ ఏవో వినబడుతూ ఉంటే దాన్ని జస్ట్ వాంటెడ్ టు సభకు నమస్కారం. ఈరోజు 15 సంవత్సరాలుగా నిరంతరం ఒక స్టార్ హీరోని కంటిన్యూ ఫోటోతో ఫిలిం డైరెక్టర్ రిలీజ్ కార్యక్రమం, దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని 15 సంవత్సరాలు నిర్విరామంగా చేస్తున్న, ప్రింట్ చేస్తూ కష్ట సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిన బల్లెం వేణుమాధవ్ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మా అన్న వేణుగోపాల్చారి గారికి, అదేవిధంగా రామచంద్రరావు గారికి, ఈనాటి ఈ యొక్క సెలబ్రిటీ 15 సంవత్సరాల ఒక అభిమాని, ఒక ఆంజనేయులు లాంటి అభిమాని, ఆంజనేయులు అంత అభిమాని రాజేంద్ర ప్రసాద్ గారికి ఆంజనేయుడు లాంటి వాడు. ఆయన 15 సంవత్సరాలుగా నిరంతరం ఒక ఫిలిం డైరీ ప్రింట్ చేస్తూ ఆయనని ప్రతిసారి మేము అనుకుంటా ఈ 15 సంవత్సరాల్లో మేము నలుగురం ఉండొచ్చు, నేను, వేణుగోపాల్చారన్న, రాజేంద్ర ప్రసాద్ గారు, రామచంద్రరావు గారు, మేము మాత్రం మిస్ కాలేదు. ఈ నలుగురితోటి కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు 2 నెలల ముందే చెప్తాడు, జూలై 27 నోట్ దిస్ పాయింట్, అంతే, నువ్వు ఎడిపోవద్దు, రాసుకో, ఇంతే డేట్. ఇంత బిజీలా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక ఇంత అంటే ఆయన డేట్స్ దొరకడమే కష్టం. అటువంటి ఆర్టిస్ట్ని ఎలా తెప్పించి ఇక్కడ కూర్చోబెట్టగలుగుతున్నాడు? ఆయన భక్తికి రాముడిలాగా పడిపోతున్నాడు మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ భక్తితో వస్తున్నారు. మా వేణుగోపాల్చారన్న రాజకీయంగా ఉదయం నుంచి ఇంటి దగ్గర జనాలు, వేల మంది, కాన్స్టిట్యున్సీ జనాలు విపరీత, ఎలా వస్తున్నారో అది కూడా అర్థం కాదు. అన్న అంత బిజీ. అదేవిధంగా రామచంద్రరావు అన్న, మేము అంటే 10 సంవత్సరాల్లో నా కాంబినేషన్ ఈ డేట్ని క్రియేట్ చేసి అందరినీ తెప్పిస్తాడు. అది నిజంగా అంటే ప్రోగ్రామ్ చేయడము, కొందరు ఆ టైంకి రారు, వస్తారని చెప్తారు, రాలేరు, కానీ అట్లా ఉండదు. అది రావాలంటే రావాల్సిందే. రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా చెప్పేస్తాడు ఫోన్ చేసి, అన్న ఈరోజు రావాలంట. ఆయన భక్తి కోసం మంచిది, ఆయన ఎందుకంటే భక్తికి పడిపోతాడు. ఆ భక్తులు అటువంటి భక్తులలో మళ్ళీ ప్రియ భక్తుడు మా బల్లెం. మేము దాదాపు 25 సంవత్సరాల మా అనుబంధంలో మా సినిమా జర్నీ చాలా పెద్ద జర్నీ. ఆ జర్నీలో నాకు మొదట నా సినిమాకి ఒక రైటర్గా, తర్వాత నటుడిగా ఎన్నో ప్రయాణం చేస్తూ నేను బిజినెస్ రంగంలో కొద్దిగా అవుతున్నా కూడా సినిమా రంగాన్ని వదలకుండా ఆల్రౌండర్ క్రియేట్ చేసుకున్నాడు. మొత్తం ఆయనే. ఇప్పుడు సభనంతా కూడా ఆయనే మొత్తం. ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఒకటే చేయలేదు, అది కూడా చేస్తాడేమో తెలియదు. ముందు అన్ని క్యారెక్టర్లు చేశాడు, విలన్ చేశాడు, అన్ని క్యారెక్టర్లు చేశాడు. ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకున్నాడు. ఒక గురువు, ఏకలవ్యుడిలాగా ఒక గురువు, ఒక దేవుడిలాగా పెట్టుకొని రాజేంద్ర ప్రసాదే దేవుడు, ఇంకా ఏ హీరో ఎవరు వద్దు, ఒక దేవుడిలాగా పూజించి 15 సంవత్సరాలు మేము వస్తున్నాం. అప్పుడు 10 సంవత్సరాల క్రితం చూసిన నేను రాజేంద్ర ప్రసాద్ గారు అట్లనే ఉన్నారు. నేను అనుకుంటా 25 సంవత్సరాల ఫంక్షన్ చేస్తాడు మా బల్లెం, ఎట్లయినా చేస్తాడు. అప్పుడు అన్న ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో వస్తారు చూడు హీరోలు, వాళ్ళతో కూడా మొన్న సరిలేరు నీకెవరు లాగానే చేస్తాడు, అది గ్యారెంటీ. ఎందుకంటే సరిలేరులో మహేష్ బాబు హీరోకి రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు హీరోలు లాగలేదు ఆ సినిమా. అసలు సీనియర్ నటుడు ఒక మన మహేష్ బాబు గారు లాగా లేదది.
ఒక మల్టీ స్టార్ హీరో మూవీస్ వెళ్తున్నట్టు స్టార్టింగ్ నుంచి ఎలా అంటే అసలు రాజప్రసాద్ గారు వస్తేనే ఒక నవ్వు, ఆ నవ్వుతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయి నిజంగా అంటే ఇప్పుడు ఆయనకి పూర్వజన్మ సుకృతం, అది దేవుడిచ్చిన వరం. అంటే అది అంత ఈజీగా రాదది. ఎంతోమంది నటులు ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో, కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి సేమ్ దీంతో పాటు ఆయనకు ఒక ఎనర్జీ ఇచ్చాడు దేవుడు. ఇప్పటికీ ఒక యంగ్ హీరో లాగా ఉన్నారు. యంగ్ హీరో లుక్స్ మాటలు కాదు, అది అది ఎప్పుడో జన్మలో మనం చేసిన పుణ్యము, ఈ జన్మలో మనకి ఇది దక్కుతుంది. అలాగా రాజేంద్ర ప్రసాద్ గారితో కాంబినేషన్ ఈ డైరీలలో మేము కూర్చోవడం మా అదృష్టమే. ఆ విధంగా 15 సంవత్సరాలుగా నిరంతరం ఒక ఫిలిం డైరీ చేస్తున్న బల్లెం వేణుమాధవ్ గారు, అదేవిధంగా ఈరోజు మరి 10 సంవత్సరాలుగా డైరీలో యాడ్స్ ఇస్తూ కూడా మొదటిసారి వచ్చారు మా గురురాజన్న, అదేవిధంగా మా ప్రసన్న గారు, నాగుల పద్మిని గారు, అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీతలు. ఈయన కార్యక్రమం చేసేటప్పుడు 3-4 ఐటమ్స్ ఉంటాయి. ఏంటిది అంటే ఒకటి సినిమా రిలీజ్ చేస్తాడు, ఓ ప్రివ్యూ ఫంక్షన్ పెట్టేస్తాడు, ఇంకోటి ఇగో ఈ సినిమా యాక్టివిటీ సంబంధించి ఒక యాక్టింగ్ సంబంధించిన ఆయన పేరు ఫిలిం స్కూల్ని మాధవరెడ్డిని ఇక్కడ లాంచింగ్ చేశాడు. అంటే ఒక్క యాక్టివిటీ చేయడు. ఇప్పుడు ఇందులో ఆల్రౌండర్ లాగా ఆల్రౌండ్ ప్రోగ్రామ్ ఇది. ఒక్క ప్రోగ్రామ్ లేదు, ఇలా ఫిలిం డైరీ ఉంది, సెలబ్రిటీ పెద్ద సన్మానం, అదేంటి పెద్ద కప్పు ఏంటి అది వరల్డ్ ఒలింపిక్స్లో ఇచ్చినట్టు ఉంది అది. ఆ కప్పు బాగానే పొడుగుంది, అది ప్రపంచ కప్పు కంటే పొడుగుది. ఎంత భక్తితో తీసుకొచ్చినటువంటి అది ఎంత అద్భుతంగా ఉంది. అంటే ఇన్ని కార్యక్రమాలు హనుమంతుడిలాగా ఈయన హనుమంతుడు రోజు పెరుగుతాడు కదా, అట్లా ఇవాళ అవార్డు కూడా పెరిగిపోయింది. ఈనాటి అవార్డు గ్రహీతలలో సినిమా దర్శకులు తీసుకున్నాడు, అదే మా మన్మధరావు గారిని. ఆయన ఈ మధ్యనే మంచి సినిమా తీశారు, దేవరకొండ ప్రేమ కథ, విజయ ప్రేమ కథ, దేవరకొండ విజయ ప్రేమ కథ తీశారు. ఆయన కూడా లేటెస్ట్ నిర్మాత, మంచి సినిమా తీశాడు. మా రామకృష్ణ అన్న సీనియర్ నటుడు, దర్శకుడు, ఆయన చేయండి లేనే లేదు. ఇలాంటి డాక్టర్ ప్రవీణ్, ఆయన కూడా 10 సంవత్సరాల నుంచి సన్మాన గ్రహీతలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఫస్ట్ సినిమా లాంచింగ్ చేసిన టైంలో ఓ బొమ్మ కథ అయ్యగారిని విలన్ చేశాడు. విలన్ ఇప్పుడు నిర్మాత అయిపోయారు. శ్రీధర్ ఎక్కడ ఉన్నాడు? శ్రీధర్ కదా, సుధీర్ మీది బాగుంది, కాన్సెప్ట్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది, భవిష్యత్తు ఉంది. సో అంటే ఆయన చెప్పింది ఏంది, ఆయన పురోహితుడు ఒక విలన్గా మారాడు, ఈరోజు ఒక నిర్మాతగా రాబోతున్నాడు ఓ బొమ్మ కథతో. మరి ఇన్ని యాంగిల్స్ ఈ కార్యక్రమంలో, ఒక్క యాంగిల్ కాదు, ఇన్ని యాంగిల్స్ తోటి ఆల్రౌండర్ సినిమా నటుడుగా, ఆల్రౌండర్ ప్రోగ్రామ్ కార్యకర్తగా నిర్వహించి మరి ఈ దాంట్లో మా అందరినీ పాల్గొని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అవార్డు గ్రహీతలందరికీ కంగ్రాట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నమస్కారం. చివరి ప్రసంగం నాగులపల్లి పద్మిని షార్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఎవర్ గ్రీన్ హీరో ఎవరు? ఆ ఒక్కటి అడక్కు, అదే మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ రోజు లేడీస్ టైలర్ అంటూ బట్టలు కుట్టి మా అందరి అమ్మాయిల హృదయాన్ని దోచుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికి కూడా ఆ మిషన్ తొక్కుతూనే ఉన్నారు. ఎందుకంటే అది ఆపుతే మేమందరం వాళ్ళ అభిమానం నుంచి ఎక్కడ వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. అది ఎప్పటికి కూడా ఆగదు ఆగదు ఆగదు. అదే ప్రయాణం అలాగే సాగుతూ ఉంటుంది మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి. అయితే మిస్టర్ పెల్లాం సినిమా ఒక సూపర్ డూపర్ హిట్. All time my favorite is that movie because that heroine and hero combination, it's really fantastic, and I feel that it is great honor to be here to take the first copy from Ballem పుస్తక ఆవిష్కరణ. దాంట్లో నేను మొదటిగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే విషెస్ టు బల్లెం వేణుమాధవ్. మీరు నా దగ్గరికి వచ్చి బుక్ అడిగినప్పుడు ఫ్రంట్ పేజ్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అప్పుడే నేను ఒక 15 మంది నా ఫేవరెట్స్ అయినటువంటి అమ్మాయిలు టక్క పుస్తకాని కోసం సపోర్ట్ చేసి ఈ పుస్తకావిష్కరణలో వాళ్ళందరూ వచ్చి పాల్గొన్నారండి. రియల్లీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్ to be here among all the elders and respected personalities here. Thank you, Padmini Naugulapalli, Executive Committee Member, Telugu Film Chamber of Commerce.
సో మదర్ ఆఫ్ మానవ కాలాతీతం అయిపోయింది కాబట్టి కోవిడ్ నిబంధనలను అనుసరించి కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ప్రతిస్పందనలు అంటే అది లేట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి ముగిస్తున్నాం. ముఖ్యంగా కొందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పి ముగిస్తాను. ఫస్ట్ రిఫ్టీ స్పందన అయిన తర్వాతే రిఫ్టీ తరఫున స్పాన్సర్ చేసినటువంటి మాధవరెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు. ప్రసన్న కుమార్ గారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కోటకన్న కృష్ణ గారికి, డాక్టర్ ప్రవీణ్ గారికి, గూడు రామకృష్ణ గారికి, కొత్తకొండ రవీంద్ర గారికి, పసుపులేటి అశోక్ గారికి, శైలేష్ తివారీ గారికి, మన్మధరావు గారికి, మౌర్యానికి, తర్వాత కేవీఆర్ మహేంద్ర గారికి, గుండెపూడి సుధీర్ గారికి, పాప శ్రీమాన్య, బాబు హరిహర నాయుడు, సాదలాల వెంకటస్వామి నాయుడు, అత్తారు గురురాజ్ గారు, మన స్వప్న స్మైల్, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, దీవెనలు ఇస్తూ మరి ఇప్పుడు ముఖ్య అతిథిగా మాకు వేణుగోపాల్చారి గారి ఆశీస్సులు అందాయి. మరి మా విశిష్ట అతిథి అనుకోండి, మా అవార్డు గ్రహీత అనుకోండి, మా దేవుడు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఆల్ ఇన్ వన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి స్పందన. సభా సరస్వతికి నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఎవరు ఏమనుకోరు, నువ్వేం చెప్తే అదే వింటారు. అంటే నేను మాట్లాడేస్తే తర్వాత నేను మాట్లాడినవరని నీకు భయం. అందుకే థ్యాంక్స్ కూడా చెప్పేసి మరి టూ మచ్ ఎవరు పారిపోలేదు ఇంకా నయ్యం. ఏంటో పద్ధతులు ఉన్నదా, అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పేసాడు అమ్మాయి. అయిపోయింది అమ్మాయి, నీ పాట నువ్వు పడదు. ఇదే ఇదే ఇది ఇది ఎలాంటి నాకు బాధ అంటే ప్రేమ బాధ, ప్రేమతో బాధ. సో ఏది ఏమైనప్పటికీ బల్లెం ఎప్పుడో మాట అంటూ ఉంటాడు. ఆ ప్రేమే మా ఇద్దరిని ఇంతవరకు తీసుకొచ్చిందని అనుకుంటున్నాను నేను 100%. ముందుగా మాకు సాయి అన్నాడు పర్మనెంట్, అంటే మా సోదరులు అన్నాడు పర్మనెంట్ గెస్ట్లు అంటారు. గెస్ట్లు కాదు, మనం అంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఫంక్షన్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అందరూ రావడం అనేది పండగ. సో ఆ పండగకి వచ్చినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మరి ముఖ్యంగా అవార్డ్స్ తీసుకున్నటువంటి గొప్ప గొప్ప అంటే వాళ్ళ రంగాల్లో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళ వర్క్ని గమనించి బల్లెం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా బల్లెం సెలెక్ట్ చేస్తే దాన్ని ఎస్ అంటాం తప్ప మరో మాట మాట్లాడటం అలవాట్లేదు నాకు. అదంతా ఎస్గా భావిస్తూ మీ అందరికీ ఇది చెందాలని, ఇది బిగినింగ్ మాత్రమేనని, కేవలం అదంతా మీరు ఆహా అవార్డు వచ్చేసింది అంటే అవార్డు అనేది ఎప్పుడు కూడా వెనక నుంచి వెళ్ళిపోటు, అది బీ కేర్ఫుల్ అని. నాకు ఇప్పటికీ భయమే. ఇప్పుడు అంత కప్పించాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను నెక్స్ట్ ఇంత లెవెల్లో చేయకపోతే ఇప్పుడు నా మొత్తం తీసేస్తారు గాలి అని భయపడే వ్యక్తుల్లో నేను ఒకటి. సో ఆ భయం ఉన్నంత వరకు జీవితంలో పెరగటం అనేది జరుగుతుంది. నా మీద ఎంతో అభిమానంతో నా సోదరులు ప్రసన్న చెప్పిన విషయం. ఎందుకనంటే అది మీరు అందరూ ఆశ్చర్యపడవలసిన విషయం ఏం లేదు. మన సంస్కారాల వల్ల మనం పెద్దగా చెప్పరు, కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు చూపిస్తారు. ఎవడన్నా వాడెవడో అని అన్నట్టుగా, వాడు మనవాడు, మన ఇంటి కుర్రాడు అని అనుకున్నట్టయితే ఆ కట్అవుట్ అంత ఎత్తుగా ఫీల్ అవుతారు వీళ్ళు కూడా. కానీ మనకు అవసరం లేదు. ఎవడు ఫీల్ అయినా ఎవరో ఫీల్ అవ్వకపోయినా అక్కడ పెట్టేది నిజం, మనకు వచ్చేది నిజం, మనం నిజం. రామచంద్ర గారు చెప్పినట్టుగా అదేంటది చైతన్యమా ఉండము, మాటల మధ్యలో ఇవన్నీ ఉండకూడదు. నువ్వు ఇది మానపలేదు అనుకో, నెక్స్ట్ టైం నీకు పడితే కూర్చోపోయింది. చాలా నేర్పాను తల్లి అంతా ఇంక ఈసారి చేశాను. ఒక పక్క జరుగుతుండగా ఫోన్ చేస్తావు, నీకు ముందు నేర్చుకోవాలి నువ్వు చాలా. ఎందుకంటే అవి మరీ పబ్లిక్గా ఉంటుంది. ఎవరన్నా ఒకడు మాట్లాడుతుంటే వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలి కదా. సో అలవాట్లేదు మా వాడికి నేర్పడం అలవాటు. సో ఆల్మోస్ట్ ఆల్రౌండర్ అంటే అన్ని పనులు చేస్తాడు కదా, అన్నీ చేశాడు. ఈ మధ్య పాటలు కూడా పాడుతున్నాడు. ఆ పాటలు పాడితే పర్లేదు, మనకు పెడతాడు. పడితే పర్లేదు, అదే రిధంలో పాట రావడానికి మనం చెప్పడానికి లేదు వెంటనే. అది దాంట్లో రిధంలో పాట రావడానికి లేదు, అదేమో పంపుతాడు. అది చచ్చినట్టు మనం చూడాలి. అది నువ్వు కొంచెం పాట పాడేటప్పుడు ఈసారి మీరేంటి సార్ మధ్య మధ్యలో మీరేంటి ఉండండి, కొంచెం మమ్మల్ని మాట్లాడండి. మీలాగా ఎమోషన్ అయిపోయే వాళ్ళందరూ ఉంటే కష్టం. 1 by 1, 1 after 1, అదే మన డిసిప్లిన్, అదే ఉండాలి. అఫ్కోర్స్ అది ఇందాక చెప్పిన తీపి బాధ
బల్లెం కాదు అది, బెల్లం. ఏది ఏమైనా బల్లెం అన్నిటికన్నా మించి బల్లెం దగ్గర నాకు నచ్చిన బెస్ట్ గుణం ఏంటంటే ప్రేమ. అతను అందరినీ ప్రేమిస్తాడు. అతను మరి ముఖ్యంగా టాలెంట్ని ప్రేమిస్తాడు. మరి ముఖ్యంగా మనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీని అతను లవ్ చేస్తాడు. మిగతాన్ని తీసి ఏమంటే ఎప్పుడైనా మనం ఎవరిని ప్రేమించినా వాళ్ళనే ప్రేమించాలి, కానీ వాళ్ళ అలవాట్లను వాళ్ళ క్యారెక్టర్ను మనం ప్రేమించాల్సిన అవసరం లేదు. అట్లా నాకు సంథింగ్ స్పెషల్ బల్లెం వేణుమాధవ్ ఎప్పుడైనా సరే. కాకపోతే తెలివిగా ఏం చేస్తాడంటే మనమందరం చుట్టాలం మామూలుగా పిలిస్తే గౌగో చేరమని చెప్పి బర్త్డే వెళ్ళి చేస్తాడు. ఆ బర్త్డే పెట్టాడు లింకు. ఇదిగో మా సాయి చెప్పినట్టుగా అన్నీ ఆల్రౌండర్ కదా మరి, అన్నీ కలిపాడు అందులో. అట్లాగే నా తమ్ముడు నిలబడు చాలా మంచి ఆర్టిస్టు. మేము ఒక సినిమా చేయడం జరిగింది, కానీ నిజంగా కొంత నేనే సారీ చెప్పాలి దానికి. ఎందుకంటే ఆ బాధ్యత తీసుకుని నేను ఇంకా కొన్ని క్యారెక్టర్స్ నేను చేయించవలసింది. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను ఆ సీరియస్నెస్ తీసుకుంటాను నీకు 100% మాటిస్తూ. డెఫినెట్గా ఎన్నో టిపికల్ క్యారెక్టర్స్ చేయగలిగినటువంటి నటుడు. సో గురురాజ్ అనే తమ్ముడిని వాళ్ళ నుంచి కొంత నేను రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ కూర్చోండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మాకేమవుతుందంటే మీ అందరికీ తెలుసు, ఒక కరోనాలో మధ్యలో 6 నెలలు తప్ప మనం ఇంట్లో కూర్చుంది లేదు, కూర్చోవలసిన అవసరం కూడా రాలేదు. సో ఇప్పుడు ఇంకా ఆశ్చర్యంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, మీరందరూ సంతోషపడే విషయం ఏంటంటే నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. చాలా ఆశ్చర్యమైన విషయం. నువ్వు సగం చెప్తావు, మిగతా నేను చెప్పనొచ్చా? నేను చెప్పనా? నేను చెప్తున్నా నువ్వు చంపేస్తాను. నేను డైరెక్టర్గా ఉండు మర్యాద. నువ్వు ఊరికి పక్క రా, అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఆ నలుగురు సినిమా అండి. ఆ నలుగురు సినిమాలో హీరో ఎవరంటే ఎవరు? నేను కాదు, మరి ఎవరు? మా ప్రసన్న అడగాలి, చెప్తాడు అసలు ఇలా అని చెప్పి. కథే హీరో, కథకి ఎవడైతే నాయకుడో వాడే కథానాయకుడు, నువ్వే కథానాయకుడు అంటాడు. మళ్ళీ అందుకైనా డీటెయిల్ పోకూడదు, వాళ్ళ చేత చెప్పించుకున్నట్టు అవుతుంది మళ్ళీ మనం. అలా కాకుండా చిన్న ఒక కథ మాత్రం ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ నుంచి చేస్తున్న ఒక చిన్న కథ మాత్రం చెప్తాను. వలస కూలీలందరూ మొన్న కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డారు. వలస కూలీలు నుంచి తద్వారా సోను సూద్కి ఎంత మంచి పేరు వచ్చింది. నా సోదరుడు సోను సూద్, సోను సూద్ డార్లింగ్, ఐ లవ్ యూ. జులై సినిమాలో నాకు ఆయన విలను నేను గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే. వలస కూలీలు మీద కథ, నేను వలస కూలీ. దానికే దేవుడికి ఎంతో రుణపడి ఉండాలి నేను. ఎందుకనంటే నాకు తెలిసి ఇక్కడ ఎంతోమంది నాకంటే అంటే ధనవంతులు, డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. రియల్ ఎస్టేట్ వల్ల ఏదైనా చాలా డబ్బులు ఉండవచ్చు. కానీ నాకు తెలిసిన అత్యంత ధనవంతుడైనటువంటి నటుడు ఎవడయ్యా అంటే చచ్చే వరకు నటిస్తూ చచ్చేవాడు. అంతకంటే అదృష్టం ఉంటుందని నేను అనుకోను. కోట్లు సంపాదించి చివరికి డిప్రెషన్తో చచ్చిపోయిన అనేక మంది 98% వాళ్ళే. ఆ 2% పనిచేస్తూ ఆ పనిలోనే హాయిగా వెళ్ళిపోవడం. మధ్యలో డబ్బు ఎక్కడ వచ్చింది? గాడికి గుడ్డు డబ్బు ఎక్కడ రాదు. అసలు డబ్బుతో పని లేదు. నాకు డబ్బుతో పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందువల్ల నేను థ్యాంక్స్ చెప్పవలసిందో నన్ను అభిమానిస్తూ ఇక్కడ గమ్మత్తు చెప్పాలి. ఇందాక అనుకున్నాం మనం, ఇది మీరు వినాలి. 15 సంవత్సరాల నుంచి కవర్ పేజీ వేస్తున్నారు అని అంటే ఏమంటే 15 సంవత్సరాల నుంచి కవర్ పేజీ నేను కూడా ట్రై చేస్తాను. పక్కన ఎవడన్నా నాతో పోటీ పెట్టుకున్నాడు అనుకోండి,
సపోజ్ ఉండను పూర్తి అప్పుడే నవ్వుక 15 సంవత్సరాల నుంచి కవర్ పే చేసుకుంటున్న వీడు అలాంటి ఆంజనేయుడు దొరికేసాడు కాబట్టి వీడు 15 నుంచి మనం కూడా ట్రై చేద్దాం. ఈ 15 ఏళ్ళు ఇక్కడికి బతుకుంటాను గ్యారంటీ. దొరికేవా? పాయింట్ దొరికిందా? ఓని 15 సంవత్సరాల నుంచి నేను చేస్తే బాగుండేదేమోనంటే 15 సంవత్సరాలు రివైండ్ చేయగలడా? రివైండ్ అది పెట్టలేదు ఆయన. ఎవరికి వస్తుంది అవకాశం? సో అందుకని 100% నీకు థ్యాంక్స్. బాగుంది, 100% నీకు థ్యాంక్స్. అది అందులో అయితే ఏంటంటే నేను మరీ ఎక్కువ ప్రాబ్లం చిన్నాడు కాబట్టి నేను ఆశీర్వదించాలి. ఏది ఏమైనా నీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకు అనంటే 15 సంవత్సరాలు అబ్బాయి 15 సంవత్సరాలు రివైండ్ చేయలేము. నాకు 15 దొరికేసింది. ఇంకో 15 సంవత్సరాలు నేను ఉండనని మీకు గ్యారంటీ ఏంటి? ఉండొచ్చు. ఉంటే మాత్రం చెప్తాను. ఉంటే మాత్రం వరల్డ్ రికార్డు. నిజంగా గుండె మీద చేసుకుని ఆ కటౌట్ చూసినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాడో, నా తోడబుట్టినాడు ఫీల్ అయ్యాడు. అంతే ఆనందంగా వీటి గురించి కూడా ఆనందపడతారు అని చెప్పి, ఆనందపడటం అనేది అక్కడ కూడా ఉంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఎక్కడైనా మన వల్ల ఏం జరిగినా ఆనందమే కలగాలి అని కోరుకుంటూ, ఈ ఆనంద సమయంలోనే మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. కరోనా అయినా కూడా మనం ఈ కరోనా అనే ఎఫెక్ట్ నుంచి మనం దేవుడి దేవాలు ఇంకా కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క స్వామిని కోరుకుంటూ, నేను ఆశించేది ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ అందరూ చెప్పే ఒకటే చెప్తాను సార్, అందరూ చెప్పే మీరు అందరూ చెప్పిందినా మంచి అంటే అదే చెప్పాలి. కాబట్టి ఎవరో వచ్చి మనకేదో చేస్తారు, మనం అందువల్ల మనం కరోనా అంటే చాలా తప్పదు. మనిషికి ఎప్పుడూ కూడా మన జాగ్రత్తలో మనం ఉండటం, ఇంకొకటి ఎవరో వచ్చి మనకు చేస్తారు అనేది నిజం కాదు. మన జాగ్రత్తలో మనం ఉండటం, నేను నా జాగ్రత్తలో నేను ఉంటాం, నేను నాకు వీలైనంత కేర్ఫుల్గా నేను ఉండడానికి ట్రై చేస్తున్నాను. మీరందరూ కూడా జీవితంలో అందరూ మీ జాగ్రత్తలో మీరు ఉండి పక్కవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే మీరు గొప్పవాళ్ళు అయిపోయినట్టే. ఆటోమేటిక్గా మీ అందరూ గొప్పవాళ్ళుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే బల్లెం వేణుమాధవ్ అనే నా తమ్ముడు ఇంకొక 50 సంవత్సరాల పాటు బాగా గొప్పగా బ్రతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోవాలి. ఎందుకంటే అది నా స్వార్థం. అతను ఎంతకాలం ఉంటే అంత నేను రాముడుగానే ఉంటాను. ఆ స్వార్థంతో మరొకసారి మీ అందరి ముందు అయ్యప్ప మాలేసుకోవడం వల్ల రాత్రి పూజ టైం అవుతుంది కాబట్టి మీ అందరి దగ్గర, నా సోదరుని అందరి దగ్గర, మీ అందరి దగ్గర నేను అది వేస్తాను ఆల్రెడీ. దానికి మీరు అందరూ ఆమోదం తెలిపితే చాలు, ఉంటాను 100% అయితే. సో అందువల్ల ఇంత అద్భుతంగా మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా, మీరు నిజంగా ఎంత ప్రేమ విన్నట్టయితే, నేను చుట్టాలని పిలుచుకునేటటువంటి మా సోదరుడు గారు వేణుగోపాలాచారి గారు కానీ, సాయి కానీ, మరి ముఖ్యంగా వెళుతూ కూడా రామచంద్రారు అయితే అసలు బహుశా మనసు ఇక్కడే ఉంటుంది. అందుకే నేను వాకింగ్ తర్వాత ఇంటికి డ్రెస్ ఇది లేదు, మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి నాకు డ్రెస్ ఏంటని వచ్చాడు. సో అది ప్రేమ. అట్లాగే మేడం కూడా ఫిలిం ఛాంబర్లో మీరు ఏంటంటే కింగ్, ఈసీ మెంబర్, కింగ్ అనుకున్నాను. ఆ లెవెల్లో చెప్పారులేండి నాకు. అన్నీ జస్ట్ ఛాంబర్ అన్నారు, భయపడ్డాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మింగ్షిప్. నేనంతా ఫిల్మింగ్షిప్లో చదువుకుని వచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు చాలా అది ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాధవ్ రెడ్డి గారు ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అట్లాగే అవార్డు తీసుకున్నాను. నేను మా సోదరుడు ఈ మధ్య యాక్ట్ చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్. కోచ్ కమ్మచ్చి సినిమా చూసాను తెలిసిపోతుంది జనాలకి. సో ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. అమ్మాయిని ఎందుకు పిలిచారంటే వీరాభిమాని రండి. అశ్విని అండ్ రవి వాళ్ళు కేవలం మీ కొరకు వచ్చారు ఇవాళ. అన్నయ్య రవి బాబు రాన్న, వాళ్ళు ఫోటో తీసుకున్నారు. అటు తిరిగి విష్ణు మనం అది అంట తీయండి. అబ్బాయి శర్మ గారు రజనీకాంత్ ఒకటి రజనీకాంత్ శర్మ పూజ చేసిన ఒకటి
వారు చేసిన పూజకి దేవుడు పుస్తకమిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా హరి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వేణుగోపాల్ సార్ అన్నయ్య గారికి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, కోటకొండ కృష్ణ గారికి, కొత్తకొండ మహేంద్ర గారికి, పొత్తులేటి అశోక్ గారికి, వీర మహేంద్ర గారికి, శ్రీమానే గారికి, స్వప్న గారికి, సాధనాల గారికి, సాయి వెంకట్ గారికి, వేణుగోపాల్ రామచంద్రరావు గారికి, ప్రసన్న కుమార్ గారికి, నాగులపల్లి పంపిణీ గారికి, గోడ రామకృష్ణ గారికి, డాక్టర్ ప్రవీణ్ గారికి, యాతం మాధవ్ రెడ్డి గారికి, రజనీకాంత్ చూడమ్మా మనే అన్నయ్య గారి చేతుల మీదుగా బర్త్డే ఓకే కృష్ణ గారు, నా నిర్మాత గారు. రెడీ సార్, 1 second. Ready. Thank you. Close. Yes, sir. డైరీలో ఎవరికైనా కావాల్సి ఇక్కడ ఉన్నాయండి. అన్నగారు మహేంద్ర గారు బయటికి రండి. చాలా మంది మీకోసం వెయిటింగ్. సార్లకి ఇచ్చేసాను. Look yourself. You are ready? One more. Right. Ready? One more. Ready? Once again. Right.